ప్రియమైన దేవుని ప్రజలారా, క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది ఊపిరి వంటిదన్న సంగతి మనందరికీ తెలుసు. ఎడతెగక ప్రార్థన చేయండి, విడువక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి అని అనేక మార్లు గ్రంథంలో దేవుడు వ్రాయించటం, మనతో మాట్లాడటం మనం చూసాం. చాలామందికి ప్రార్థన అంటే ఒక అలవాటు. బాగా అర్థం చేసుకోవాలి. ఒక అలవాటు అంటే ఉదయాన లేచిన తర్వాత నీళ్లు త్రాగాలి, ఆ తదుపరి బ్రష్ చేయాలి, తదుపరి టిఫిన్ చేయాలి. ఇలాంటి ఒక అలవాటే చాలామంది జీవితాల్లో ప్రార్థన. సో ప్రార్థన అనేది అలవాటు కాదు, రాసి పెట్టుకోండి. ప్రార్థన అవసరం. అర్థమవుతుందా? ప్రార్థన అలవాటు కాదు. అలవాటుగా నేను ప్రార్థిస్తాను అంటే ఒక టైం వస్తుంది, ఆ టైంలో నేను ఎక్కడున్నా సరే మోకరిస్తాను, ఆ టైంకి నేను ఎలా ఉన్నా సరే మోకరిస్తాను, ఆ టైంకే మోకరించాలి, నేను టైం పెట్టుకున్నాను, అది కాదు. మన జీవితంలో ఊపిరి తీసుకోవడం ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరం. అసలు ప్రార్థన అనేదానికి ఇప్పటి వరకు చాలామందికి సరైన అర్థం తెలియలా. అంటే చాలామందికి తెలియలా. కొందరు తెలిసింది, కొందరు తెలియలా. ఎందుకు తెలియలేదు అని చెప్తున్నానంటే, ప్రార్థన రెండు ప్రపంచాల్ని ఏకం చేస్తుంది. బాగా అర్థం చేసుకోండి. రెండు ప్రపంచాలను ఏకం చేస్తుంది. మనకు తెలిసినటువంటి రెండు ప్రపంచాలు ఏవి అని అంటే, ఒకటి బాహ్య ప్రపంచం, మన కళ్ళ ముందు కనబడేటువంటి భౌతిక ప్రపంచం. రెండోది అంతరంగ ప్రపంచం. అంతరంగ ప్రపంచం అనేది ఒకటి ఉందా అంటే ఉంది. ఆ అంతరంగ ప్రపంచంలోనే జ్ఞానులైన వారు, ఆ అంతరంగ ప్రపంచంలోనే వివేకులైన వారు, ఆ అంతరంగ ప్రపంచంలో గొప్పవారైన వారు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బయట ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు. ఒక మాట మీకు చెప్తాను. మనకి బాహ్య ప్రపంచంలో మన కళ్ళ ముందు కారు కనబడుతోంది. అందరికీ కనబడుతుందా? ఈ కారు అనేది మొదట బాహ్య ప్రపంచంలోనికి రాకమునుపు ఆ కారు తయారు చేసిన వాని యొక్క అంతరంగ ప్రపంచంలో అది నిర్మించబడింది. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఎంతమంది ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి యొక్క అంతరంగ ప్రపంచంలో నిర్మించబడినటువంటి ఈ కారు అక్కడ నుండే బాహ్య ప్రపంచంలోనికి వచ్చింది. ఎనీ కైండ్ ఆఫ్ థియరీ దీని మీదే బేస్ అయి ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ థియరీ. ఒక ఫోన్ కనిపెట్టబడింది అంటే ఈ ఫోన్ మొదట బాహ్య ప్రపంచంలోనికి రావటానికి మునుపు ఒక వ్యక్తి యొక్క అంతరంగ ప్రపంచంలో నిర్మాణం పొందింది, నిర్మాణం జరిగింది. అక్కడ నిర్మించబడిన తర్వాతే ఇక్కడికి వచ్చింది. ఒక కెమెరా ఒక వ్యక్తి యొక్క అంతరంగ ప్రపంచంలో ఊహించబడి, ఆలోచించబడి, మన భాషలో కనిపెట్టబడి అదేమైంది అని అంటే ఈ బాహ్య ప్రపంచంలోనికి అడుగుపెట్టింది. అర్థమవుతుందా? ప్రతి ఒక్క జీవితం అంతే. ఏ జీవితం అయినా అంతే. ఒక వ్యక్తి ఒక టాప్ ర్యాంక్లో పాస్ అయ్యి, ఒక టాప్ ర్యాంక్ సంపాదించుకుని గోల్డ్ మెడలో వేయించుకున్నాడు అని అంటే అతడు సంపాదించినటువంటి ఆ ర్యాంక్ తాలూకా, ఆ విజయం తాలూకా అదంతా ఏదైతే ఉందో ఆ బాహ్య ప్రపంచంలో కనబడుతున్నటువంటి ఆ వ్యక్తి, ఆ గోల్డ్ మెడల్, ఆ చప్పట్లు, ఆ పొగడ్తలు, ఈ గౌరవం, ఇదంతా ఏదైతే ఉందో అదంతా అతని యొక్క అంతరంగ ప్రపంచంలో మొదట నిర్మాణాన్ని సంతరించుకుంది అన్న వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలా వద్దా? ఒప్పుకోవాలి. ఆ అంతరంగ ప్రపంచంలో ఏదైతే సబ్జెక్ట్ ఎక్కున్నాడో బుర్రలోనికి, ఏ సబ్జెక్ట్ అయితే అతని నరనరాల్లో జీర్ణించబడిందో, ఏ సబ్జెక్ట్ అయితే అతడు బాగా నేర్చుకున్నాడో, ఆ నేర్చుకున్నది ఎగ్జామ్ హాల్లో ఆ పేపర్లో కనబడింది. కనబడిన దాన్ని రాశాడు, ఉన్నదాన్నే బయట పెట్టాడు. ఇక్కడ ఉన్నదాన్ని ఏం చేశాడు? బయట పెట్టాడు. ఆ బయట పెట్టిన దానివల్ల అతనికి ర్యాంక్ వచ్చింది. అలాగే ఒక ఉద్యోగం సంపాదించాలన్నా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయినా, లేదా ఇంకొక ఎగ్జామ్కి మీరు అటెండ్ అయినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అంతరంగ ప్రపంచం ఉంటుంది, బాహ్య ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు మీకు బాగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంతరంగ ప్రపంచం అనేది తోటమాలి, బాహ్య ప్రపంచం అనేది తోట. అంతరంగ ప్రపంచాన్ని ఒక తోటమాలిగా అర్థం చేసుకోండి.
బాహ్య ప్రపంచాన్ని ఒక తోటగా అర్థం చేసుకోండి. తోట మనకి కనబడుతోంది కొన్నాళ్ళకంటే ఈ తోటమాలి విత్తిన విత్తనాల వలననే తోట అనేది సాక్షాత్కరించింది. లోపల తోటమాలికి వచ్చిన ఆలోచనల సమాహారమే తోట. అతడు విత్తిన విత్తనాల సముదాయమే తోట. ఏ విత్తనాలైతే విత్తాడో ఆ విత్తనాలే తర్వాతి కాలంలో బాహ్య ప్రపంచంలో చెట్లుగా, మొక్కలుగా, పండ్లుతో అందంగా కనబడుతున్నాయి మన కంటికి. అంటే మనం ఏది విత్తామో అది మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ద్రాక్ష తోట అంటే నువ్వు ద్రాక్ష విత్తనాలు, ఆ బాహ్య ప్రపంచంలోనికి ద్రాక్ష తోట రావటానికి మునుపు విత్తనం అనేది మట్టి లోపల నాటబడింది. మట్టి లోపల ద్రాక్ష విత్తనం నాటబడింది కాబట్టి ద్రాక్ష తోట సాక్షాత్కరించింది. మట్టి లోపల మామిడి విత్తనం నాటబడింది, మామిడి టెంక నాటబడింది కాబట్టి మామిడి తోట సాక్షాత్కరించింది. అదే మాదిరి ఒకవేళ ముళ్ళ విత్తనాలు ఏవైనా, వ్యర్థమైన విత్తనాలు ఏవైనా, పనికిరాని విత్తనాలు ఏవైనా ఒకవేళ నీ అంతరంగంలో నాటబడితే బాహ్య ప్రపంచానికి మరల ఏం కనబడతాయి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, పనికిరాని మొక్కలు కనబడతాయి. అంటే దీన్ని బట్టి మన అందరం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, రెండు ప్రపంచాల సమ్మేళనమే మానవ జీవనం అని. అందుకే పౌలు గారు కూడా ఒక చక్కటి మాట, మా బాహ్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడట? కృషించిపోతున్నాడట. మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోవచ్చున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, బలాన్ని పొందుకుంటున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. అంటే రెండు ప్రపంచాలు అనే వ్యక్తీకరణ, ఆ భావ వ్యక్తీకరణ మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే మీకు అర్థం కావాలి కాబట్టి నేను ప్రపంచం అనే భాష వాడుతున్నాను సుమా. మీ అందరికి అర్థం కావాలి కాబట్టి ప్రపంచం అనే భాష వాడుతున్నాను. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కళ్ళు మూసుకుంటే అదో ప్రపంచం. ఏదా ప్రపంచం అంటే లోపలి ప్రపంచం అంటాం దాన్ని. అందుకే ఏముందండి అతను ఎవరిని పట్టించుకోడండి, అతని ప్రపంచంలో అతను ఉంటాడండి అంటారు కొంతమందిని గురించి. ఏంటట? అతని ప్రపంచంలో అతను ఉంటాడట. అతని ప్రపంచంలో అతను ఉంటాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనల సమాహారాన్ని గురించి వివరించడం అన్నమాట. అది అతను ఆలోచించే ఆలోచనలు, అతని భావ వ్యక్తీకరణ, దాన్ని బట్టి ఒక జీవితం అనేది కనబడుద్ది. అర్థమైందా? జైల్లో ఉన్నాడు అంటే వాడు చేసిన పనులు, ఆ పనులకు ముందు అతనుకున్న ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు జైలు దాకా తీసుకెళ్ళాయి. ఇప్పుడు గడుపుతున్న జైలు జీవితం, దాని తాలూకు ప్రభావం ఎక్కడ మొదలైందట? విత్తనం ఎక్కడ పడిందనమాట? విత్తనం ఎక్కడ పడింది? అంతరంగంలో పడిందనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, రెండు ప్రపంచాలు మీకు అర్థమైతే ఈ రెండు ప్రపంచాల్ని ఏకం చేసేదే ప్రార్థన. ప్రార్థన అత్యంత అవసరమైనది తప్ప ఏదో అలవాటుగా చేసుకుపోయేది కాదు. 5 అయిపోయింది కాబట్టి ఒక 5 నిమిషాలు చేసుకుని పోదాం. ఏమంటే 9 అయిపోయిందండి, ఏదో ప్రార్థన చేసేసుకుంటే పడుకోవచ్చండి. ఏమంటే 8 అయిపోయిందండి, ప్రార్థన చేసేసుకుంటే మీ పనికి మీరు పోవచ్చు, నా పనికి నేను పోవచ్చండి అని కుటుంబాన్ని అంతటిని జాగృతం చేసి తొందరగా వచ్చేయండి అమ్మ టైం అయిపోయింది, అమ్మ నిద్ర వచ్చేస్తుందంటే ఈరోజు ఒక 5 నిమిషాలు అలా చేసేసుకు పడుకుందాం అంతే. నిద్రపోదులే, అలిసిపోయావు కదా ఈరోజు, ఒక 5 నిమిషాలు. అది ప్రయోజనకరంగా ఉండదు. అలా అలవాటుగా చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఆ పరలోకమందున మా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక, తండ్రి ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి రక్షించి ఇంతవరకు నడిపించావు ప్రభా, ఈరోజు ఈ దినమంతా మాకు తోడుగా ఉన్నావు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రం ప్రభా, ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రేపు కూడా మమ్మల్ని కాపాడు ప్రభా, ఈ రాత్రి అంతా సుఖనిద్రను అనుగ్రహించి, పిల్లలు అలిసిపోయి ఉన్నారు ప్రభా, మరి ఇంకెక్కువసేపు ప్రార్థించలేకపోతున్నాం ఏమనుకోక ప్రభా, ఈరోజు బయట తిరిగి వచ్చాం ప్రభా, షాపింగ్కి అది వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది, భోజనం కూడా లేట్గా తిన్నాం ప్రభా, అవన్నీ నీకు తెలుసు కాబట్టి ఆమెన్ ప్రభా. సో ఈ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఒక అలవాటుతో కూడుకున్న ప్రార్థనా జీవితం ఇది. సో అందుకే నేను అంటున్నాను, ఖచ్చితంగా ఆ టైంకి చేయాలి కదండి అంటే ఆ టైంకే చేయాలని ఏం రూల్ లేదని ఆయన, ఆ క్షణానికి అలా చేసేయాలి కదండి, ఆ టైం కదా అయిపోవాలి కదండి, ఆ రూల్ ఏమీ లేదు. దావీదు 7 మార్లు చేశారండి, దానియేలు గారు అన్ని మార్లు చేశారండి, యాకోబు గారు ఇన్ని మార్లు చేశారండి, సమూయేలు గారు అన్ని మార్లు చేశారండి, మేము ఇన్ని మార్లు చేస్తామండి, అది కాదు నేను చెప్పేది. అవసరానికి టైం ఉంటుందా మీరు చెప్పండి? అవసరానికి టైం ఉంటుందా? టైం ఉండదు. అవసరం అనుకున్నప్పుడు దెర్ ఈజ్ నో టైం. అది రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు,
మధ్యాహ్నం అవ్వచ్చు, తెల్లవారుజామున అవ్వచ్చు, సాయంకాలం అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. అవసరానికో సమయం ఉండదు, అలవాటుగా చేసేదాని వల్ల ఉపయోగం ఉండదు. అందుకే నేను అంటాను, రెండు ప్రపంచాల్ని కలిపే ప్రార్థన యొక్క శక్తి మనకు అర్థమైతే, ఆ శక్తి మనకి తెలిస్తే దాని ద్వారా మనం సాధించబోయే విజయాలు చాలా బలంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. ఇది అర్థం కాకపోవడం వల్లే చాలామంది ఆ విజయాల్ని పొందలేకపోతున్నారు, అవి సొంతం చేసుకోలేకపోతున్నారు. గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఆ అద్భుతమైన మాట ఏంటో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం, అందరూ చూద్దాం. ఆ వారి మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. ఏమంటే పొద్దున వారు మార్గమున పోతూ ఉన్నారట. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, అంతకుముందు ఏం జరిగిందో. ఆ అంజూరపు చెట్టట ఏం మొదలుకొనట, వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. వేళ్ళు మొదలుకొని ఎండిపోవడం చూశారట. చూస్తే అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పాను. ప్రార్థించటం హృదయ సంబంధమైనది, శపించటం కూడా హృదయ సంబంధమైనదే. ఇవన్నీ ఎక్కడ పుడుతున్నాయంటే హృదయంలో పుడుతున్నాయి. నీవు శపించేశావు, అలా నీవు శపించిన అంజూరపు చెట్టు ఏమైపోయింది, ఎండిపోయింది అని చెప్పారట. అప్పుడు ఆయన వెంటనే ఏమన్నారట, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. జాగ్రత్తగా, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. ఇది ఏ ప్రపంచానికి సంబంధించిందో మీరు చెప్పాలి నాకు. తెలివైన వాళ్ళు తెలివిగా చెప్పాలి. దేవుని యందు విశ్వాసముంచుట అనేది ఏ ప్రపంచానికి సంబంధించిన మాట? గట్టిగా గట్టిగా. ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ ఆల్ రైట్. అంతరంగ ప్రపంచానికి సంబంధించింది. అంటే దేవుని యందు విశ్వాసం అనేది ఎక్కడ అంటే లోపల, లోపల అంటే హృదయంలో ఉండాలి విశ్వాసం. ఎప్పుడైతే మన అంతరంగ ప్రపంచంలో దేవుని మీద విశ్వాసం అనేది ఉంటుందో కంటికి కనబడదు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇందులో విశ్వాసం ఎవరోయ్ అంటే ఎవరొచ్చి చెప్పగలరు? ఎంబీబీఎస్ డాక్టర్ గారిని తీసుకొచ్చి, ఏమండి మీ దగ్గర ఏ మిషన్ ఉంటే ఆ మిషన్ తెచ్చుకోండి, ఏ స్కానింగ్ మిషన్ ఉంటే ఆ స్కానింగ్ మిషన్ పట్టుకొచ్చేయండి, ఇక్కడ మాకు విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని వేరు చేయాలండి బాబు, కొంచెం స్కానింగ్ చేసి చెప్పండి అన్నాం అనుకోండి. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా చేయగలరా? షుగర్ ఎంత ఉందో చెప్పమంటే చెప్తారు, బీపీ ఎంత ఉందో చెప్పమంటే చెప్తారు, కడుపులో కాయలు కంతులు ఉన్నాయో లేదో చూసి చెప్పమంటే చెప్తారు, రక్తంలో లెవెల్స్ ఎలా ఉన్నాయి, గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పమంటే చెప్తారు. విడివిడిగా మళ్ళీ చెప్తారు, ఎల్డిఎల్ ఎంత, హెచ్డిఎల్ ఎంత, ట్రైగ్లిజరైడ్స్ ఎంత అన్నీ చెప్తారు. కానీ విశ్వాసం ఎంత ఉందండి ఈ మనిషి కంటే ఎవరు చెప్పలేరు. అసలు ఉందో లేదో చెప్పండి అంటే కూడా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే అది బాహ్య ప్రపంచానికి సంబంధించిన సంగతి కాదు కాబట్టి. మరి విశ్వాసం అనేది ఏ ప్రపంచానికి సంబంధించింది అంటే అంతరంగ ప్రపంచానికి సంబంధించింది. అందుకే ఇక్కడ ఒక అద్భుతమైన మాట, దేవుని యందు విశ్వాసం ఉంచండి. అసలు చెట్టు ఎండిపోవడానికి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి సంబంధం ఏమైనా ఉందా అని ఒక హేతువాది ప్రశ్నించాడు అనుకోండి. హేతువాదుల ప్రశ్నలు ఎలా ఉంటాయి? రుజువులు కావాలంటారు. చెట్టు ఎండిపోవడానికి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి సంబంధం ఏంటయ్యా అని అంటే ఉంది సంబంధం అనే ప్రభు చెప్తున్నారు. ఇక్కడ ఉంది సంబంధం. అందుకే మీకు ముందే ఉదాహరణలు ఇచ్చేసి ఇక్కడికి వచ్చాను. నేను ముందు మొదలుపెట్టిన ఉదాహరణలన్నీ ఇప్పుడు చెప్పాను అనుకోండి, మీరు ముందు కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత అర్థం చేసుకుంటారని నేను ఏం చేశానంటే ముందుగానే మీకు చెప్పాల్సిన ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పేసి ఆ తర్వాత ఈ పాయింట్లోకి తీసుకొచ్చా. ఈ పాయింట్ మనకి ప్రభు ఏం చెప్తున్నారంటే, ఈ పర్టికులర్ వచనంలో ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, మీరు దేవుని యందు లోపల విశ్వాసం ఉంచండి. అది ఎవరికి కనబడాలి? పూర్తి విశ్వాసంతో ఉండండి. పూర్తి విశ్వాసం, అందులో అనుమానానికి చోటు ఉండకూడదు, అనుమానానికి చోటు ఉండకూడదు. పూర్తిగా విశ్వసించండి. ఎవరిని? దేవుణ్ణి విశ్వసించండి. ఆ విశ్వసించిన తర్వాత ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా, మనస్సులో ఎలాంటి సందేహం పెట్టుకోకుండా లోపలి అంతరంగ ప్రపంచంలో
ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మితే, అంటే ఈ కొండ పడవేయబడడం అనేది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ కొండ పడవేయబడటం అనేది జస్ట్ ఎగ్జాంపుల్. ఎలాంటి ఎగ్జాంపుల్? కొండ సముద్రంలో పడిపోవాలి. ఈ కొండ సముద్రంలో పడిపోవాలి అంటే ఏదో గాల్లో ఎగిరిల్లి పడిపోద్దని కాదు. అక్కడ అర్థం చేసుకోవాలి. గాల్లో అలా లేచిపోయి, అలా పైకి లేచిపోయి ఎగిరిల్లి పడిపోద్దని కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ కొండ సముద్రంలో పడుతుంది అని నేను నమ్మేశాను. నా అంతరంగ ప్రపంచంలో నమ్మేశాను, బలంగా నమ్మాను. నా విశ్వాసం ద్వారా, నా విశ్వాసం ఏదైతే ఉందో అది క్రియల ద్వారా ఇక మీదట ఏమవబోతోంది? సాక్షాత్కరించబోతోంది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం. ఈ కొండ ఖచ్చితంగా అక్కడ పడిపోద్ది అనే బలమైన విశ్వాసం ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో, ఆ తర్వాత నేను అది నమ్మినప్పుడు, బలంగా నమ్మినప్పుడు ఆ కార్యాల మీద దృష్టి పెడతాను. దైవ సహాయం లభిస్తుంది. లోపల నుంచి, అంతరంగంలో నుంచి ఒక పవర్ బయలుదేరుతుంది. ఆ పని పూర్తయ్యేంత వరకు ఈ పవర్ నిద్రపోదు. ఎందుకంటే మనం పూర్తిగా విశ్వసించాం, అది అలాగే జరగాలి, జరిగి తీరాలంతే. అప్పుడు ఏమవుతుంది? ఆ కొండ ఖచ్చితంగా వెళ్ళి సముద్రంలో కలిపివేయబడుతుంది. ఇది ఎలా సాధ్యం అని అంటే, మీ అందరికీ తెలుసు, మహా కొండల్ని తవ్వేసి అక్కడ ఇప్పుడు ఏం కట్టేశారు? ఇల్లులు కట్టేశారు. వైజాగ్ చూశారు కదా, ఇది వరకు వైజాగ్, ఇప్పుడు వైజాగ్కి కొండలను ఏం చేస్తున్నారు? వైజాగ్లో పిండి చేసేస్తున్నారు. అందమైన కొండలను ఏం చేశారు? నాశనం చేశారు. అక్కడ ఏవేవో కట్టడాలు కట్టారు లేదా? ఆ మధ్య ఎప్పుడో వైజాగ్ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్ళేప్పుడో, విజయనగరం వైపు వెళ్ళేప్పుడో నాకు ఐడియా లేదు సరిగా, కానీ ఇల్లులు ఏమైనా కిందకి జారిపోతాయేమో అన్నట్టుగా అనిపించింది ఒక కొండ దగ్గర చూస్తుంటే. ఒక ఇంటి మీద ఇంకొక ఇంటిని నిలబెట్టేసి, ఇంకొక ఇంటి మీద ఇంకొక ఇంటిని నిలబెట్టేసి, ఇలా ఈ నిచ్చెన మీద ఇల్లు కట్టినట్టు కట్టిపడేశారు. నిచ్చెన మీద కట్టినట్టే. అంటే అసలు నేను అనుకున్నాను, ఈ పైకి ఎలాగెక్కుతారా వీళ్ళు, జారిపోరా, కింద పడిపోరా అనిపించేలా ఉంటే కింద నుంచి చూస్తుంటే మనకి ఆ కొండలు. మీరు వైజాగ్లో మీరు గమనించవచ్చు. అంటే ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల కిందట ఆ కొండ మీద ఇల్లు కట్టబోతున్నాం అని ఎవడైనా అన్నాడు అనుకోండి, మన ముసలి తాతలతో, వాళ్ళు ఏమంటారు? ఏడిసేవులే, అక్కడ ఏం ఇల్లు కడతావు అంటారు. కానీ మనసులో ఒక సంకల్పాన్ని చేసుకున్నాడు. ఆ సంకల్పాన్ని ఏం చేశాడు? నెరవేర్చేశాడు. ఆకాశంలో ఎగరాలి అనే సంకల్పం పుట్టింది. ఎగిరాడా లేదా? ఎగిరాడా? ఆ సంకల్పం ఎగిరేలా చేసింది. ఆకాశంలో ఎగరాలనే ఒక బలమైన సంకల్పం ఎగిరేలా చేసింది. అలాగే దైవశక్తి సహాయం మీకుంటే, మీరు నిజంగా మనసులో నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తే ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగుతుంది అని నమ్మిన ఎడల వాడు చెప్పింది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. నువ్వు నమ్మాలి బలంగా, ఇది జరిగి తీరుతుంది అని. ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్మావో అది ఖచ్చితంగా నీ జీవితంలో సాక్షాత్కరిస్తుంది. అనుభవాలతో చెప్పాల్సినవి ఇవన్నీ కూడా అనుభవాల పూర్వకంగా నేర్చుకుంటాం మనం ఇవన్నీ. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ కింద మాట చదవండి. అందుచేత 24వ వచనం, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, సందేహించొద్దు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చాలామంది అంటారు, ఏంటండి ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిపోద్దా? ఆ ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయా? ప్రార్థన చేస్తే మీకు సంబంధించినటువంటి ఈ బాధలు తొలగిపోతాయా అని అడుగుతుంటారు. నేను అదే విషయాన్ని చెప్తాను బలంగా. ఇవి అడ్డు పెట్టుకుని మోసం చేసే వాళ్ళ బారిన పడకండి. కానీ ఇవి అడ్డు పెట్టుకుని మిమ్మల్ని నమ్మించి మా దగ్గరకు వస్తే ఏదో జరుగుతుంది, మా దగ్గరకు వస్తే ఏదో అయిపోద్ది, మా దగ్గరకు వస్తే ఏదో అయిపోద్ది అని చెప్పి నమ్మించి క్యాష్ చేసుకునే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. కానీ ప్రార్థనకు అసాధ్యమైనదంటూ ప్రపంచంలో ఏది లేదు. అది మీ అంతరంగ ప్రపంచంలో మీరు సృష్టించుకోవాల్సిన భావన. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తే జరిగిపోద్దా అని అంటే మీ అంతరంగ ప్రపంచంలో మీరు సృష్టించుకోవాల్సినటువంటి భావన.
ఎప్పుడైతే మీ అంతరంగ ప్రపంచంలో అంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నారో, ఆ బలమైన విశ్వాసమే అది మీకు జరిగేలా చేస్తుంది, ఆ ఫలితం మీకు వచ్చేలా చేస్తుంది. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, పొంది ఉన్నామని నమ్ముడి. క్రీస్తులో బలంగా ఉన్న ఒక వ్యక్తికి ఒకానొక సమయంలో పెరాలసిస్ వచ్చేసింది. పెరాలసిస్ అంటే మీకు తెలుసు, పక్షవాతం అంటారు దాన్ని. చేతులు కాళ్ళు లాగేస్తాయి, ఒక్కొక్కరికైతే ఈ నోరు కూడా వంకరగా తిరిగిపోద్ది. అలాంటి స్థితి వచ్చేసింది. అది బాహ్య ప్రపంచం. అంతరంగ ప్రపంచంలో అతడు చాలా బలంగా ఉన్నాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే జీవితకాలం అంతా నువ్వు మందులు వాడాలి, ఫిజియోథెరపీ అది చేయించుకోవాలి, తగ్గుతుందో తగ్గదో కూడా చెప్పలేము, సో నువ్వు మందులు వాడుతూ ఉండు అన్నారు. ఇప్పుడు ఏ స్వస్థతశాలకు వెళ్ళాలి అని ఆలోచించలేదు అతను, ఏ వ్యక్తి మీద ఆధారపడాలి అని ఆలోచించలేదు అతను. అతను ఏమనుకున్నాడంటే, నేను నా దేవుని మీద ఆధారపడాలి, నా దేవుని మీద నేను ఆధారపడాలి. నా దేవుని మీద ఆధారపడాలంటే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, నీ బాహ్య ప్రపంచాన్ని సరి చేసుకోవాలంటే ముందు అంతరంగ ప్రపంచాన్ని సరి చేసుకో అని చెప్తున్నాడు ఆయన. ఈ బాహ్య ప్రపంచంలో ఏం సరి చేసుకోవాలి నేను ఇప్పుడు అని అంటే, వంకర తిరిగిపోయిన చేతుల్ని మరలా సెట్ చేసుకోవాలి, వంకర అయిపోయిన కాళ్ళను మరలా ఏం చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, వంకర అయిపోయిన నోటిని మరలా నేను ఏం చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. దీనికి నాకేం కావాలంటే నా అంతరంగం చాలా పవర్ఫుల్గా మారాలి. ఎందుకంటే బయట కనబడే ప్రతిదీ లోపల నాటబడిన విత్తనమే. అర్థమవుతుందా? ఒక ఆయనకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఇది పూర్తి అవ్వక మునుపు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చారు. ఆయన అన్నారు, నేను రోడ్డు దాటుతున్నానండి, అప్పటికే చాలా బిజీగా ఉన్నాను, టెన్షన్లో ఉన్నానండి, రోడ్డు దాటుతున్నాను. ఈలోగా ఫోన్ వచ్చిందట, ఫోన్ లిఫ్ట్ చేశాడట. ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పెట్టాం, తొందరగా వచ్చేయి అన్నారట అవతల వ్యక్తి ఎవరు. అంటే విషయం నేరుగా చెప్పేశాడు. చాలా రక్తం పోయింది, ఏదో గుద్దేసింది, తల పగిలింది, డాక్టర్లు చెప్పలేమంటున్నారు, నువ్వు అర్జెంటుగా వచ్చే, అమ్మకి యాక్సిడెంట్ అయిపోయింది అన్నాడు. అలా అనగానేనట ఒక్కసారిగా కంగారుకు లోనైపోయాడట, భయానికి లోనైపోయాడట. అతనికి తెలియకుండానే కాలు మీద ఒక కురుపులాగా పొంగిపోయిందట, ఒక అగ్గిపొక్కులాగా. అంటే కాలిపోతే ఒక నీటి బుడగలా వచ్చేస్తుంది కదా, కాలిపోతే నీటి బుడగలా వచ్చేస్తుందా, అలా వచ్చేసిందట చూస్తూ ఉండగానే కాలు మీద. అది విన్న వెంటనే క్షణాల మీద జరిగిందన్నాడు. ఎందుకంటే లోపల షుగర్ లెవెల్స్ పెరిగిపోయాట. షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఒక నీటి బుడగ మాదిరి కాల్లో వచ్చేసింది. అంటే మామూలుగా రోడ్డు దాటేస్తాడు కదా ఈ ఫోన్ రాకపోతే. అంటే లోపల ప్రపంచం గలిబిలైపోతే బయట ప్రపంచం కూడా ఏమైపోయింది, గలిబిలైపోయింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి చెప్పనా? కరోనా టైంలో నాకు తెలిసిన చాలామంది అన్నదమ్ములు, నా బంధువులు కానీ, స్నేహితులు కానీ, నా ఆత్మీయులు కానీ చాలామంది, అందులో మన కుర్రాళ్ళు కూడా ఉన్నారు. చిన్న వయసులో చనిపోయాడు నాని, మురారి నుంచి వచ్చేవాడు, మన రాజానగరం పక్క నుంచి. చాలా మంచి కుర్రాడు, ఆత్మీయుడు, మంచి పిల్లాడు, 21 ఏళ్ళు 22 ఏళ్ళు వాడి వయసు. వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆక్సిజన్ ఏదో పెడుతున్నారు. కుర్రాడు చాలా గట్టోడు, జేసీబీ డ్రైవ్ చేసేవాడు. పక్కన ఎవరో చనిపోయారు, పక్కన ఎవరో చనిపోతుంటే ఆ శవాలను చూశాడు. నేను కూడా అలాంటి పేషెంట్నే కదా, అంటే అతను కరోనా పేషెంట్, అట్ ద సేమ్ టైం నేను కూడా కరోనా పేషెంట్నే. అతడు చచ్చిపోతున్నాడంటే నేను కూడా ఏమైపోతాను, చచ్చిపోతాను. లోపల ప్రపంచం గలిబిలి చేసేసుకున్నాడు, లోపల ప్రపంచం బలహీనం అయిపోయింది, లోపల అంతరంగం ధైర్యం లేదు, శక్తిహీనం అయిపోయింది. ఎప్పుడైతే లోపల ప్రపంచం శక్తిహీనం అయిపోయిందో చచ్చిపోయింది నిజంగానే. భయం చంపుతుందా చంపదా? మీరు చెప్పండి, భయం చంపుతుందా చంపదా? కనబడని భయం మనిషిని ఏం చేస్తుంది, చంపేస్తుంది. కనబడని భయం మనిషిని చంపేస్తుందని శాస్త్ర ప్రపంచం ఒప్పుకుంటే, కనిపించని కనబడని విశ్వాసం మనిషిని బతికేస్తుందని శాస్త్ర ప్రపంచం ఎందుకు ఒప్పుకోదు? మీరు చెప్పాలి. కనబడని భయం మనిషిని చంపేస్తున్నప్పుడు కనిపించని విశ్వాసం మనిషిని ఎందుకు బతికించదో? బతికిస్తుంది. అన్నిటినీ తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడుతుంది. ఇది సత్యం. చాలా మంది భయంతో చచ్చిపోయారు, వణికిపోయాం. పిల్లలకి ఏమైపోద్దో, నా భార్య ఏమైపోద్దో, నా కుటుంబం ఏమైపోద్దో, నాకు ఎందుకు వచ్చేసిందో, పలానోడికి రాలేదట నాకు వచ్చేసింది అనే భయం
మన చేత తప్పిదాలు చేయించేసింది, హార్ట్ అటాకులు రప్పించేసింది, గుండె బలహీనం అయిపోయింది. ఇక నేను బతకనేమో అనే అవిశ్వాసం వచ్చేసింది. నా పక్కన ఐసీయూలో చాలా మంది చచ్చిపోతున్నారు, చాలా మంది ఒకళ్ళ వెంట రోజుకో 2 శవాలు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఇదే వ్యాధితో ఉన్నారు, నేను అదే వ్యాధితో ఉన్నాను. వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు నేను ఇంకెందుకు బతుకుతానని హోప్ వదిలేసుకున్నారు చాలా మంది. నొప్పి వచ్చినా తాడు పట్టుకుని వేలాడుతూ ఉన్నావు అనుకో, ఎవడో ఒకడు వచ్చి పైకి లాగుతాడు. కానీ ఇంకెవడు రావట్లేదులే వదిలేస్తున్నాను, ఇంక అయిపోయింది అనుకుంటే పైనుంచి నేల రాలిపోతావు. ఓపిక తెచ్చుకుని వేలాడాల్సింది పోయి ఓపికను వదిలేసుకుని నేల రాలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ప్రభు అన్నారు, మనస్సులో కొంచెం కూడా సందేహించొద్దు. ఆ పెరాలసిస్ వచ్చిన ఆయన ఇప్పుడు మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉండి ఇవే వచనాలు చదువుతున్నాడు. నీవు మనస్సులో సందేహింపక, నేను ప్రార్థన చేయు వాటి నెల్ల పొంది ఉన్నానని నువ్వు బలంగా నమ్మితే, నీ అంతరంగ ప్రపంచాన్ని సరెండర్ చేసేస్తే, ఆ లోపలున్న ఆ ప్రపంచంలో బలమైన విశ్వాసాన్ని సంపాదించుకోగలిగితే బయట పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. నిజం. లోపల గలిబిలి పొందడం వల్ల బయటకు షుగర్ గ్రూపు తనుకొచ్చేయడం ఎంత వాస్తవమో క్షణాల మీద. ఏదైనా దుర్వార్త వినగానే వీళ్ళు ఏమైపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయావు? దుర్వార్త విన్నావు అంటే, దుర్వార్త అంటే అదేమన్నా దొంగ మీద వచ్చి పడిందా? అదేమన్నా బరువా మీద పడిందా? పోనీ ఏమైనా తలకేమైనా దెబ్బ తగిలిందా? మరి ఏం విన్నావు? దుర్వార్త విన్నావు. అంటే దుర్వార్త నీ అంతరంగ ప్రపంచాన్ని ఏం చేసేసింది? బలహీనం చేసేసింది. ఆ బలహీనత ఏమైపోయిందంటే బయటకు వచ్చేసింది, బయట కనబడిపోయింది. అది అంటే అది లోపల బలంగా ఉంటే బయట కనబడదు, లోపల బలంగా లేకపోతే బయట కనబడదు. ఆయన మంచం మీద కూర్చొని ఒకటే ఆలోచించుకునేవాడు, నేను తప్పకుండా స్వస్థపరచబడతాను. నేను ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎవరికో వెళ్ళి ఎవరి చుట్టూనో తిరగక్కర్లా. 10 వారాలు 30 వారాలు 40 వారాలు లెక్కలేమి లేవు. ఇదే పాత నిబంధన కాదు, 7 మార్లు నదిలో మునిగిరా అని చెప్పడానికి. ఏ లెక్కల పత్రాలు లేవు. నా హృదయంలో నేను విశ్వసిస్తున్నాను. నేను ఎక్కడికో సాలకెళ్తే స్వస్థపరచబడతాను, ఎక్కడికో ఇంకో చోటకెళ్తే స్వస్థపరచబడతాను, ఎక్కడికో కొండ మీదకి వెళ్తే స్వస్థపరచబడతాను, ఇది ఎవరో వ్యక్తి దగ్గరికి వెళ్తే స్వస్థపరచబడతానని కాదు. నా దేవుడు సర్వాంతర్యామి, ఆయన సర్వమంతా ఉన్నాడు. నేను ఎక్కడుంటే అక్కడ నా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుండి నేను ప్రార్థిస్తే నా దేవుడు తప్పక వింటాడు, ఆలకిస్తాడు. మీరు అగాధ జలములలో ఉన్నారా? నేను అక్కడ ఉన్నాను. నువ్వు ఆకాశానికి ఎక్కిపోయావా? అక్కడ ఉన్నాను. సముద్ర దిగంతములలోనికి వెళ్ళిపోయావా? నేను అక్కడ కూడా ఉన్నాను. నేను లేని చోటు ఎక్కడుంది నా బిడ్డ? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉన్నాను. అప్పుడు ఆ మంచం మీద అనుకున్నాడు, నా దేవుడు తప్పకుండా నన్ను లేపుతాడు, నా దేవుడు తప్పకుండా నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు తప్పకుండా నన్ను బతికిస్తాడు, నా దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు. ఈ వ్యాధి బాధల నుండి నన్ను విమోచింపజేయు విమోచకుడు ఆయనే. లేడి కాళ్ళ వలె నా కాళ్ళను పరిగెత్తింపజేయగల సమర్థుడు. ఆ తర్వాత నేను ఆయన పనిలో ఇంకా బలంగా పరిగెడతాను. ఈ శోధన దాటుకొని బలంగా నమ్మి విశ్వసించి ప్రార్థించాడు. అనతి కాలంలోనే అతను లేచి నిలబడ్డాడు. ఇది సత్యం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పవర్ అంతా? అతని అంతరంగంలో నుంచి వచ్చింది. నేను నమ్ముతున్నాను, నీకు జరగదు అని ఎవడైనా వచ్చి అంటున్నాడు అనుకోండి, గట్టిగా చెప్పాలి, షటప్ అండ్ గెట్ అవుట్ అని చెప్పాలి. షటప్ అండ్ గెట్ అవుట్. ఇది నా విశ్వాసం. ఖచ్చితంగా నా దేవుడు నన్ను లేపుతాడు అనే బలమైన విశ్వాసం. నేను ఆయన పనిలో వాడబడతాను, ఆయన కొరకు నిలబడతాను, నేను నమ్ముతున్నాను. నా అంతరంగంలో ఈ బలమైన విశ్వాసం ఉంది కాబట్టి బాహ్య ప్రపంచం ఖచ్చితంగా మారి తీరాల్సిందే అని నమ్మి అతడు ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు జవాబు లభించింది. అర్థమవుతుందా? అందుకే లోపల ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే లైక్ ఎ కెప్టెన్. వాడకి కెప్టెన్ చాలా అవసరం. అర్థమవుతుందా? వాడ నడపాలి అంటే వాడకి ఎవరు అవసరం? కెప్టెన్. బాగా అర్థం చేసుకోండి. వాడ కెప్టెన్ ఏవైతే సూచనలు ఇస్తాడో ఇంజిన్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఆ సూచనలు సలహాలు తీసుకుంటారు. వాస్తవానికి వాడు ఎటుపోతుంది, వాడు ఎలా వెళ్తుంది, బయట ఏం జరుగుతోందో ఇంజిన్ రూమ్లో ఉన్న వాళ్ళు ఎవరికి తెలీదు. వాళ్ళు ఏదైనా ఆపరేట్ చేయాలన్నా, దేన్ని కంట్రోల్ చేయాలన్నా ఎవరిస్తారు పైనుంచి ఆదేశాలు? కెప్టెన్ ఇస్తాడు. సమస్తం ఎవరికి కనబడుతుంది? కెప్టెన్కే కనబడుతుంది.
మీరు పలానా బాయిలర్ ఆన్ చేయాలి, పలానాది కంట్రోల్ చేయాలి. కెప్టెన్ ఏది చెప్తే అది చేయాలి. కెప్టెన్ రాంగ్ గైడెన్స్ ఇచ్చేసాడు అనుకోండి, ఈ ఓడెళ్ళి కొండను గుద్దుకొని మొక్కలైపోయి మునిగిపోద్ది. కరెక్ట్ గైడెన్స్ ఇచ్చాడు అనుకోండి, వీళ్ళు అదే చేసుకుంటూ పోతారు, చెప్పినట్టు చేసుకుంటూ పోతారు, కరెక్ట్గా వెళ్ళిపోద్ది బండి. అలాగే మన అంతరంగ ప్రపంచంలో విశ్వాసం కరెక్ట్గా ఉంటే బయట కార్యాలన్నీ కరెక్ట్గా జరుగుతాయి. నువ్వు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అన్నాడా లేదా? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు నమ్మిన ఎడల. నువ్వు నమ్మను అంటే ఏం చేయగలిగిందేమీ లేదు. నేను నమ్మను అంటే అసలు ఏమీ జరగదు, అక్కడ ఏమీ జరగదు. నువ్వు ఎవరు చుట్టూ తిరగొద్దు, అదే చెప్తున్నాను నేను పలానా చోటుకి వెళ్ళిపోతానండి, పలానా అక్కడికి వెళ్ళిపోతానండి, పలానా ఎక్కడికి వెళ్ళిపోతానండి. నో, ఎక్కడికి వెళ్ళొద్దు. నీ ఇంటి దగ్గర ఉండగా కూడా నీ విశ్వాసం వర్క్ చేస్తుంది. అర్థమవుతుందా? నీ ఇంటి దగ్గర ఉన్నా కూడా ఏం వర్క్ చేస్తుంది? నీ విశ్వాసం వర్క్ చేస్తుంది. ఆ విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి, ఆ దైవ దీవెన కొరకు మనం సంఘానికి వచ్చి మీరు సమాజముగా కూడుట మానక. ఎందుకు? భోజనం కోసం వస్తున్నాం ఇక్కడికి. ఆ విశ్వాసాన్ని బలపరచడానికి మనకి ఏం కావాలి? భోజనం కావాలి. ఆ భోజనం అంటే అక్షయమైన ఆహారం. దేనికి పెట్టాలి? ఆత్మకు పెట్టాలి. అదే మనకు బలం. ఇప్పుడు ఈ ప్రసంగం విన్న తర్వాత మీలో తెలియని నూతనోత్సాహం వస్తుంది, నూతన ఉత్తేజం వస్తుంది. అవును, నా ప్రార్థన ఇంత శక్తివంతమైనది, ఇక మీదట నేను అలవాటుగా ప్రార్థించను, అవసరం అనుకునే ప్రార్థిస్తాననే భావంలోనికి మీరు వెళ్ళి తీరాలి. నా అంతరంగ ప్రపంచాన్ని బలోపేతం చేసుకుని నా బాహ్య ప్రపంచాన్ని అభివృద్ధి పరుచుకుంటాను. నా అంతరంగ ప్రపంచాన్ని బలోపేతం చేసుకుని నా బాహ్య ప్రపంచాన్ని శక్తివంతంగా మార్చుకుంటాను అనే ఒక బలమైన విశ్వాసం. చాలామంది నువ్వు చేయలేవు అంటారు. అప్పుడు నువ్వు చెప్పాలి, నా ప్రభు నామంలో నేను చేయగలను. నువ్వు ఎక్కలేవు. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను నిన్ను ఎక్కిస్తాను. నా ప్రభు కృప వల్ల నేను ఎక్కిపోతాను. నీకు అసాధ్యం. నో, అది నాకు సాధ్యం. నీ వల్ల కాదు. నో, నా వల్ల అవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది బయటోళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు, నువ్వు బతకో అని నేను అన్నాను. కానీ నీ హృదయాంతరంగాల్లో నీకున్న విశ్వాసం ఏమంటుందంటే, నువ్వు బతుకుతావు, నీకే ఇబ్బంది లేదు, నువ్వు అనుకున్నది సాధిస్తావు, నువ్వు పైకి ఎక్కుతావు, ఈ సమస్యలు మంచు పొరలు తొలగిపోతాయి, పొగ తొలగిపోద్ది, నీకు మంచి జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు, తొందరపడకు, తొట్టిల్లిపోకు. యోబు లాంటి విశ్వాసం. శోధింపబడిన మీదట నువ్వు సువర్ణంగా మారతావు. అగ్నిలో కాల్చబడిన తర్వాతే నువ్వు మరలా ఎరుపెక్కుతావు, అంటే తగదగా మండుతావు, ప్రకాశవంతంగా మారతావు. ఇది నీ అంతరంగంలో ఉంది. కానీ బయట నుంచి ఎవడో వచ్చి అబ్బెబ్బే అది అవదు అన్నాడు అనుకోండి, మన విశ్వాసం ఏమని సమాధానం ఇస్తుంది? గెట్ లాస్ట్, గెట్ అవుట్, అది అవుతుందని చెప్తుంది. కానీ ప్రాబ్లం అక్కడ అలా కాకుండా, ప్రాబ్లం అవతల వ్యక్తి నుంచి రాకుండా లోపల నుంచి వస్తే, ప్రాబ్లం అవతల వ్యక్తి నుంచి రాకుండా లోపల నుంచి వస్తే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు బాగా అర్థం కావాలి. ఇంకెంతకాలం విశ్వాసంగా ఉంటావు? దేవుని దూషించి చచ్చిపో అని ఎక్కడి నుంచి వచ్చింది ఫీడ్బ్యాక్? సహధర్మచారిని, నా తోటిది, నా జత శరీరం, ఏకదేహం, సాటి అయిన సహాయం. కానీ అపాయంగా మారింది, వచ్చింది. ఏమంటుంది? చచ్చిపో, దేవుని దూషించి చచ్చిపో. అప్పుడు కూడా లోపల బెనకలేదు, తొనకలేదు, చాలా ఫిట్గా ఉన్నాడు. మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా? హలో అన్నాడు, అంతే. గెట్ అవుట్. మూర్ఖురాలి వలె మాట్లాడకు అంటే షటప్ అండ్ గెట్ అవుట్ అని చెప్పకనే చెప్పినట్టు. ఇది నేను అంగీకరించను. అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇంత ప్రసంగం విన్న తర్వాత ఇప్పుడు ఆ పక్షవాతం వచ్చిన వ్యక్తి మంచం మీద పడుకొని, నేను తప్పక నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం అంతరంగంలో రాకుండా, తప్పక నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆయన విడువడు, ఎడబాయుడు అనే ఆలోచన ఆయనకు రాకుండా, ఏ ఉందిలేండి ఇంకా అయిపోయిందిలేండి అన్నాడు అనుకోండి,
లోపల అతనే ఇంక బతకనండి, ఇంక నాకు ఈ కాలు రాదండి, ఈ చెయ్యి రాదండి, అవ్వదండి అని ఇతనే అనుకుంటున్నాడు అనుకోండి. లోపల ఏమవ్వదు, ఇంకేమవ్వదు. అవ్వదు అనుకుంటే అవ్వదు, నీ ఆలోచన అవ్వదు అనుకున్నప్పుడు అవ్వదంతే. కొంతమంది వచ్చి అడుగుతుంటారు, ఏమండి మేము బలంగానే ప్రార్థన చేస్తున్నామండి, కానీ ఎందుకో అది అవ్వలేదండి, అలాగా బలంగానే ప్రార్థన చేస్తున్నామండి, ఎందుకో జరగలేదండి అంటే ఎందుకో అని వీళ్ళు అంటున్న వాళ్ళ ఆలోచనల్లో ఏముందో తెలుసా? వీళ్ళు పూర్తిగా విశ్వసించిన వాళ్ళు కాదు. లోపల 10 డౌట్లు పెట్టుకొని, లోపల 100 డౌట్లు పెట్టుకొని ఇది అవ్వదండి అన్నట్టు. అప్పుడప్పుడు చూడండి, నేను మీ అందరికీ రుజువు చూపించేశాను కొన్ని సందర్భాల్లో. ఆ రుజువు ఏంటి చెప్పనా? బాప్తిసం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి, పరలోకం పోయే వాళ్ళందరూ చేతులు అలాగ ఉంచండి, మిగిలిన వాళ్ళు దించేయండి. దించారు ఎవరైనా? అంటే చాలాసార్లు మనకు అయిపోయింది ఇది. బాప్తిసం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తానంటే టక్మని చేతులు ఎత్తాం, పరలోకం పోయే వాళ్ళందరూ అలాగే ఉంచానంటే ఎందుకు లేండి దించేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మనకి నమ్మకం లేదు అక్కడ. కానీ సంఘానికి వచ్చాం, కూర్చున్నాం, ప్రభు పని అంటాం, సువార్త పని అంటాం, మీటింగులు పెట్టిచ్చేస్తాం. అయ్యో ప్రభు పని అండి, నా బాధ్యత అండి, అది నేను చెయ్యాలండి అంటాం కదా. కానీ ఏమి లేదు. మరి సంఘానికి ఎందుకు వచ్చామంటే అది ఏమైనా అవుతుందేమోనండి. బాప్తిసం ఎందుకు పొందో? సరదాగానండి, నాకే క్లారిటీ లేదండి, నాకే క్లారిటీ లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు నేను లారీని గుద్దేస్తా అంటే తోలేడు అనుకోండి, ఆడు ఖచ్చితంగా ఏం చేస్తాడు మీరు చెప్పండి? లారీని గుద్దుతాడు, ఖచ్చితంగా గుద్దుతాడు. ఎందుకంటే అప్పటి వరకు రాని టెన్షన్ లారీ కనపడగానే వచ్చేది. ఆడు ఏమనుకుంటాడంటే అరే గుద్దేస్తాను అనుకుంటాను, గుద్దేశాను అంతే. నాకేం అవ్వదు, నేను కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తా, నాకు డ్రైవింగ్ వచ్చు, నాకు డ్రైవింగ్ తెలుసు, నేను యాక్సిడెంట్ చేయను అనుకున్నాడు. ఏం చేస్తాడంటే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి చూసుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తారు కాబట్టి యాక్సిడెంట్ చేయడు. కానీ ఫిక్స్ అయిపోయినాడు మనసులో, ఇంకా లేదండి ఈరోజు సాయంత్రం గుద్దేస్తానండి అనుకున్నాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా గుద్దేస్తాడు. అలాగే చాలామంది బాప్తిస్మం పొందిన వారు ఎందుకు నిత్య జీవానికి వెళ్ళరు? అసలు నిత్య జీవానికి వెళ్ళాలనే కదా మనం ఏం పొందాం? బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి అన్నప్పుడు చేతులు ఎత్తుతాం, నిత్య జీవానికి పోయే వాళ్ళు చేతులు ఎత్తండి అంటే మాత్రం దించేస్తుంటాం. అంటే ఇక్కడే మనలోకి ఏమొచ్చి చచ్చింది? అవిశ్వాసం వచ్చి చచ్చింది. అందుకంటాడు అవిశ్వాసివి కాక ఏమై ఉండుము, విశ్వాసివయుండు. మన అంతరంగాన్ని ఎప్పుడైతే బలంగా మార్చుకుంటామో అన్నీ అవే సమకూర్చబడతాయి. మనం సాధించలేనివి కూడా దేవుడు మన ద్వారా సాధింపజేయగలుగుతాడు. మనం ఊహించని స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు. అందుకే అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నన్ను ఎక్కిస్తాడు. ఇది నీ వల్ల కాదు అన్నది కూడా చేసి చూపిస్తాడు దేవుడు. ఇది నీకు అవ్వదు అన్నది కూడా జరిగించి చూపిస్తాడు దేవుడు. అది జరుగుతుంది అని బలంగా నమ్మాలి. అదే వ్రాయించాడు ఇక్కడ. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. పొంది ఉన్నామని నమ్మండి, నమ్మితే తప్పకుండా వాటిని మీరు ఏం చేస్తారు? పొందుకోగలుగుతారు. ఇంత గొప్ప సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు నేర్పించారు. అందుకే వాళ్ళు ఆ బాటలో నడిచారు. ఆ బాటలో నడుస్తూ వాళ్ళు ఏమంటున్నారో చూడండి గ్రంథంలో. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలట? ప్రార్థన చెయ్యి. నీకే చెప్పాడా లేకపోతే ఎవరి దగ్గరికైనా బొమ్మన్నాడా నిన్ను? శ్రమ ఎవరికి వచ్చింది? నీకు వచ్చింది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయవలెను? ప్రార్థన చేయవలెను అని వ్రాయబడింది. అంటే ఎందుకు ప్రార్థన చేస్తే శ్రమ తొలగిపోద్దా అంటే ఖచ్చితంగా తొలగిపోతుంది. నో డౌట్ ఎట్ ఆల్. డౌట్ ఉంటే ఇంకేం లేదు. ఎప్పుడైతే మనలో డౌట్ ఉందో ఆ డౌట్ వల్ల ఏం జరగదు? కార్యం జరగదు. అందుకే సందేహింపక అన్న పదప్రయోగం చేయబడింది అక్కడ.
సందేహింపక. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? శ్రమలు అనేవి సహజం, వస్తాయి. శ్రమలు లేకుండా మానవ జీవితం ఉండదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఇవన్నీ మనం చదువుకున్నటువంటి లేఖనాలు. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి వచనాలు. ఇప్పుడు శ్రమ నాకే వచ్చింది అనుకుందాం, లేదా నీకే వచ్చింది అనుకుందాం. ఇప్పుడు శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. యోబు గారికి కలిగిన శ్రమ మామూలు శ్రమ కాదు, చాలా గొప్పదైన శ్రమ వచ్చింది. కానీ ఆయన ఏం చేశాడంటే అంతరంగాన్ని బలంగా పటిష్టంగా ఉంచుకున్నాడు. అంతరంగాన్ని బలంగా పటిష్టంగా ఉంచుకొని ఇది జరుగుతుంది, నేను మరలా నా పూర్వస్థితిని పొందుకుంటాను. చెట్టు నరికి వేసిన తర్వాత మొద్దు మరలా చిగుర్చినట్లుగా నా జీవితం మరలా చిగురుస్తుంది. ఇక్కడే ఆగిపోదు నా జీవితం. మరలా నేను కొత్త పుంతలు తొక్కుతాను, కొత్త పరవళ్ళు తొక్కుతాను. పెద్దలు చెప్పినట్టుగా పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. జీవితం ఎప్పుడు ఆగిపోదు, మునుముందుకు పోతూనే ఉంటుంది. జీవితం కొత్త కొత్త అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ఇక్కడితో మనకేదో అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇప్పటి వరకు ఎన్నో చూసేసాం, ఇక మీదట ఎన్నో చూడబోతున్నాం. దేవుడు నన్ను ఇంకా ఎత్తైన స్థితిలోనికి నడిపించబోతున్నాడు. అందుకే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేయాలి అన్నాడు. నిజంగా మన మనసులో ఆ శక్తివంతమైన ప్రార్థన ఎంత గొప్పది అనుకుంటున్నాం. ప్రార్థన అంటే మామూలు విషయం కాదు. ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్, లైక్ ఏ పవర్ఫుల్ వెపన్. అదంత అత్యంత శక్తివంతమైనది ప్రార్థన. చులకనగా చూడకూడదు ప్రార్థనని. మనం చేసే ఆ ప్రార్థన ద్వారా జరగబోయే కార్యం కనిపించని విత్తనానికి కనిపించే ఫలం లాంటిది. కనిపించని విత్తనంలో నుంచి ఒక మొక్కొచ్చి కనిపించిన ఫలం ఎంత గొప్పదో, కనిపించని ప్రార్థనా శక్తి కనిపించే ఫలితాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. ఇది సత్యం. ఇది ఆ తర్వాత మాట అదే యాకోబు పత్రికలో 16వ వచనం కూడా చూడండి. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు. ఇక్కడ మళ్ళీ పర్టికులర్ పర్సన్స్ ఇందులో మళ్ళీ హోదాలు, పదవులు, అధికారాలు లేవు. పాలన ఆయనే చేయాలని ఏమి లేదు. ఒకని కొరకు ఒకడంటే మీరందరూ సంఘమంతా, ఎవరైనా సరే. కాకపోతే క్వాలిఫికేషన్ ఉంది. ముందు చదివేయండి ఆ క్వాలిఫికేషన్. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన. అయితే చిన్న క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఎవడు పడితే వాడని కాదు. ఇక్కడ ఎవడుండాలి? నీతిమంతుడైతే చాలు. అతను విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతుడై ఉంటే చాలు, యథార్థవంతుడై ఉంటే చాలు. ఆ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. ఆ పాయింట్ అందరూ అండర్లైన్ చేసుకోండి. ఎలాంటిదై? మనఃపూర్వకమైనదై. నేను దేవుని పనిలో ఉన్నాను, నాకు దేవుడు తప్పక సహాయం చేస్తాడు, నాకు ఈ వ్యాధి తొలగిపోద్ది, నాకు ఈ బాధ తొలగిపోద్ది, ఇది నాకు ఉండదు, ఇక నన్ను బాధించదు, నేను నమ్ముతున్నాను ఇది తొలగిపోతుంది, ఈ సమస్య నుండి నేను విడిపించబడతాను, ఈ కష్టం నుంచి నేను విడిపించబడతాను, ఈ శోధన నుండి నేను విడిపించబడతాను, ఈ శ్రమ నుండి నేను తప్పించబడతాను. నా దేవుడు నాకు చెప్పినట్టుగా సమర్థుడు. నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబిస్తాడు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. అంటే అంతరంగంలో ఉన్న శక్తి బయట ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తుందట. ఎలా తలకిందులు చేస్తే ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, నో డౌట్, ఎనీ డౌట్. పరలోకం నుంచి ఆయన వచ్చాడా? ఆయన మనలాగే ఒక తల్లి గర్భంలో జన్మించాడా? కదా. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అతడు ఆసక్తితో, అతడు ఏ శక్తితో? ఆసక్తి, ఇంట్రెస్ట్, బలమైన విశ్వాసం, లోపల
ఒక మంట మండిపోతుంది ఆయనకి. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అంతరంగంలో ఉన్నటువంటి ఆ పవర్ బయట కనబడిందట. అంతరంగంలో పుట్టినటువంటి ఆ శక్తి బయట కనబడింది. నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావు అన్న మాటలోని ఆంతర్యం అదే. నువ్వు నమ్ము, చూస్తావు. ఇది జరగదు అని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేనైతే అదే చెప్తాను. ఏ విషయమైనా సరే ఒకటి తలపెట్టిన తర్వాత ఇది అవ్వదు అని ఎవరైనా అంటే నేను అసలు నమ్మను. అది నా లోపల పుడితే ప్రాబ్లం, బాంబు నా లోపల ఉంటే ప్రాబ్లం తప్ప బయట ఎవడ బాంబు వేసినా ఐ డోంట్ కేర్. ఒత్తి మనం వెలిగించుకోకూడదు. అర్థమైందా? మనమే సీటు కింద బాంబు పెట్టుకుని ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి, మనకే ప్రాబ్లం. అవతలోడు ఎవడో వెలిగించుకుని నీకేదో అయిపోద్ది అని గెట్ అవుట్ గెట్ లాస్ట్. అది నేను స్వీకరించను. యోబులో అవిశ్వాసం ఉంటే యోబుకు ప్రాబ్లం. యోబు భార్యలో అవిశ్వాసం ఉండడం వల్ల యోబుకి ఏమీ ప్రాబ్లం లేదు. ఈ పాయింట్ మీకు అర్థమైతే అవిశ్వాసం నీలో ఉండడానికి వీలు లేదు. బయట ఎవరికైనా ఉంటే ఉండనివ్వండి, దాంతో మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎవడని వచ్చి మీ వల్ల అవ్వదు, మీరు చేయగలరా, ఇంత పెద్ద కార్యక్రమం మీరు చేయగలరా, ఇంత మీరు కట్టగలరా, ఇంత పెద్దది మీరు కొనగలరా, ఇంత పెద్ద స్థితిలోనికి మీరు ఎదగలరా, ఇంతమంది ఆత్మలను మీరు సంపాదించగలరా, ఇంత బలమైన కార్యాలు మీరు చేయగలరా, ఇలాంటి విజయాలు మీరు సాధించగలరా, ఇవి మీ జీవితంలో జరుగుతాయా, ఇవి మీ కుటుంబంలో జరుగుతాయా, ఇవి మీ పిల్లలకు జరుగుతాయా, మీ శ్రమ తొలగిపోతుందా? ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా ఒక విశ్వాసి నోటి వెంట రావాల్సిన మాట ఏంటో తెలుసా? నేను ఎవరి వాడనో తెలుసా? దేవుని వాడను. నేను ఎవని దాననో తెలుసా? దేవుని దానను. నా తండ్రి ఎవరో తెలుసా? సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, నా అంతరంగంలో అంత బలాన్ని పెట్టినవాడు. ఆ బలాన్ని నేను వాడటం మొదలు పెడితే నా అంతరంగంలో ఉన్న బలానికి ఈ బాహ్య ప్రపంచం సరిపోదు. అందుకే ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే భూమి మీద వర్షం రాకుండా చేసింది ఏంటట? అతనిలో ఉన్న అంతరంగ శక్తి, ఆ అంతరంగ ప్రపంచంలో ఉన్న పవర్. ఎందుకంటే అతడు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది. నీతిమంతుడైతే చాలు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, దేవుని యందు విధేయత కలిగినవాడు, దేవుని మాటలకు లోబడేవాడు, ఆయన మాటల ప్రకారంగా బ్రతికేవాడు, అవసరమైతే ఆయన కొరకు చచ్చిపోవడానికి కూడా వెనకాడని వాడు ప్రార్థిస్తే ఆ ప్రార్థన పవర్ అంతా ఇంత కాదు, చాలా బలంగా ఉంటుంది. చాలా అంటే చాలా బలంగా ఉంటుంది. అలా నువ్వు మారి ప్రార్థించు. ఎందుకు అవదు అది? అలా నువ్వు మారి ప్రార్థించు. ఎందుకు జరగదు అది? ఎందుకు జరగదు? ఎందుకు సాధ్యం కాదు? నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎస్, నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు యేసుక్రీస్తు. ఆయన మాటల అబద్ధాలు ఉండవు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. అలాంటి గొప్పదైన విశ్వాస యాత్ర మనది ప్రియులారా. అర్థమైందా? విశ్వాస పరీక్షలు కాదు మనం జరిగేవి. విశ్వాస పరీక్షలు కాదు. అప్పుడప్పుడు చూడండి, ఇంత వాక్యం అయిన తర్వాత ఎవడికో పిచ్చిలేస్తుంది. ఆడంటాడు, ఏదో నేను పతివర్తనైతే ఈ రోకలు నిలబడిపోవాలన్నట్టు, ఈ రోలు బద్దలైపోవాలన్నట్టు, నేను కానీ విశ్వాసినైతే ఆ ప్యాన్ ఇరిగిపోయాడు బుర్ర మీద పడిపోవాలంటుంటాడు. అలాంటి పిచ్చ పనులు జరగవు అవి. అది విశ్వాసం. అది అదా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న దేని గురించి? టెస్ట్ గురించా? నా విశ్వాసాన్ని టెస్ట్ చేస్తాను ప్రభా, ఇదిగో ప్రభా నేను కానీ విశ్వాసినైతే ఆ కుక్క ఏనుగైపోవాలి, ఇదా టెస్టింగా? కాదు కదా. విశ్వాసాన్ని పరీక్షించడానికి అదేం కొట్లో కొనే కుక్కర కాదు. విజిల్ బాగా ఊతుందా లేదా, నాబు సరిగ్గా పనిచేస్తుందా లేదా, డోర్ సరిగ్గా వస్తుందా లేదా అని కొనడానికి అది వస్తువు కాదు. అది నీ జీవితంలో కొన్ని అద్భుతాలు చూడాలనుకుంటే, నీ జీవితంలో కొన్ని అమూల్యమైన విలువైన కార్యాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూడాలనుకుంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు నూతన నిబంధనలో, అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థనకున్నటువంటి బలమైన శక్తి. వ్యతిరేక భావాలు రానివ్వకండి, ఎప్పుడూ రానివ్వకండి. వ్యతిరేక భావాలు ఎప్పుడూ వద్దు.
ఇందాకే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను చచ్చిపోతానంటే ఏమైపోతావు? చచ్చిపోతావు అంతే. లేదు నేను బ్రతుకుతాను, నాకు ఆ విశ్వాసం ఉంది, నా దేవుడు నన్ను తప్పక బ్రతికిస్తాడంటే ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు, మరలా బయటకు వస్తావు, అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు కోసం చేస్తావు. నేను సాధిస్తాను అన్నవాడు సాధించే దిశగా అడుగులు వేస్తాడు. నేను సాధించలేను అన్నవాడు పతనావస్థ వైపు అడుగులు వేస్తాడు. కాబట్టి విశ్వాసిగా ఉండదలుచుకుంటారా, అవిశ్వాసిగా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటారా? మంచి నిర్ణయం తీసుకోండి. అంతరంగ ప్రపంచాన్ని ఎంత బలంగా మార్చుకుంటారో ఇక మీ చేతులకి విడిచిపెడుతున్నాను. అలా జీవితంలో నేను ఎన్నో చూశాను ఇప్పటివరకు, 1 కాదు 2 కాదు. ఇప్పటి వరకు నేను తలపెట్టిన ఏ కార్యంలో కూడా దేవుడు ఫెయిల్ అవ్వకుండా రోజు రోజుకి మెట్లెక్కించుకుంటూ తీసుకొస్తూనే ఉన్నాడు. అది నా పర్సనల్ లైఫ్ అయినా, స్పిరిచువల్ లైఫ్ అయినా, ఏ విషయంలో అయినా సరే దేవుడు ఇంకా పైకి నడిపిస్తూనే ఉన్నాడు. నడిపించగల సమర్థుడు ఆయన, విడువడు ఎడబాయడు. అంటే నా ప్రార్థన ఫలించటం నా కళ్ళతో చూస్తున్నాను. ఎలా? ఒక రైతు ఒక పొలంలోనికి వెళ్ళి అక్కడ ఏవీ లేనప్పుడు పంట చూస్తాడు. ఏం చూశాడు? ఏవీ లేని చోట దున్నక మునుపు రైతు అక్కడ ఏం చూశాడు? పంట చూశాడు కాబట్టే దున్నాడు, చెమట చిందించాడు. పంట చూస్తున్నాడు కాబట్టే దెబ్బలు భరించాడు. పంట చూస్తున్నాడు కాబట్టే నీళ్లతో తడిపాడు. పంట చూస్తున్నాడు కాబట్టే విత్తనాలు విత్తాడు. కష్టం చేశాడు, శ్రమ పడ్డాడు. 6 నెలల కాలం గిర్రును తిరిగింది. 6 నెలల తర్వాత ఏ పైన పంట చేతికొచ్చింది. మనుషులు రకరకాలు చెప్తారు, ఎవరిని పట్టించుకోకండి. నువ్వు అది చేయలేవు, నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వేమవదు, ఎవరిని పట్టించుకోవద్దు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తివాడు, పైకెత్తివాడు ఆయన. గొర్రెల దొడ్లలో నుండి పిలిచి సింహాసనాల మీద కూర్చుండబెట్టిన దేవుడు ఆయన. సింహాసనం మీద నుండి తీసుకొచ్చి గడ్డి తినిపించిన సమర్థుడు ఆయన. అంతరంగ ప్రపంచం బలంగా ఉన్నప్పుడు ఎవ్వడు మనల్ని కదపలేడు. మన ప్రార్థన అంత శక్తివంతంగా ఉంటుంది, మన ప్రార్థన అంత బలంగా ఉంటుంది, మన ప్రార్థనకు వచ్చే ప్రతిఫలం కూడా అంతే బలంగా ఉంటుంది. కాబట్టి మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకొని తప్ప ఏనాడు బలహీనం కావద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. తప్పక ఓపికతో ఎదురు చూడండి. మీరు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు అనుగ్రహింపబడును. ఫస్ట్ మీరు బిలీవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీ హృదయంలో బిలీవ్ చేయండి. మీరు తప్పక ఆ కార్యాన్ని జరగడం మీ కళ్ళతో మీరు చూసి తీరతారు అంతే. అటు ధన్యత, అటు విశ్వాస యాత్ర దేవుడు మనల్ని సఫలీకృతులుగా నడిపించునుగాక. ఆ యాత్రలో తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కనతండ్రి, కృప కలిగిన మా దేవా, దయ కలిగిన మా ప్రభువా, ఇంతవరకు తండ్రి విలువైన మాటలతో మా హృదయాలను పోషించారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. మీ బిడ్డలను బలపరచండి. వారి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు తండ్రి. మీరు కోరుతున్న నీతి వారి హృదయాలలో పుట్టించండి. మీరు కోరుతున్న నీతి, యథార్థత వారి హృదయాలలో ఉండునట్లుగా వారు ఆయత్తపడినట్లు, జాగ్రత్త పడినట్లు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి బాధలో, ప్రతి శోధనలో, ప్రతి వేదనలో, ప్రతి అవసరతలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉంటారని వాగ్దానం చేశారు. నా నీతిని వెంటాడండి, నా రాజ్యమును వెతకండని, నా రాజ్యములో కొనసాగండని మీరు మాకు వాగ్దానం చేశారు తండ్రి. మీ నీతిని వెంటాడుతూ మీ రాజ్యంలో కొనసాగుతున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయగలవారు. ఆ నీతి లేని చోట ప్రభు నీతి ఫలములు వృద్ధి పొందవన్న సత్యాన్ని మాకు నేర్పించారు తండ్రి. విశ్వాసమందు బలహీనుడు కాక, విశ్వాసమందు ఏమాత్రం బలహీనత లేక, రమారమి 100 ఏండ్ల వయసప్పుడు మీ వాగ్దానాన్ని విశ్వసించినటువంటి అబ్రహాము వలె తండ్రి, మేము కూడా తండ్రి బలమైన విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో, కదలని వారముగా, స్థిరులుగా తండ్రి ప్రభువా మీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి తండ్రి ఎన్నో మేలులతో మీరు మా హృదయంలో తృప్తిపరిచే దేవుడని నమ్మి, మా శోధనలో, మా వేదనలో, మా బాధలో మీరు మమ్మల్ని విడువరని, ఎడవాయరని, మా ప్రార్థనకు జవాబు మీరు దయచేస్తున్నారని, మా అంతరంగ ప్రపంచాన్ని బలంగా మార్చుకుంటే బాహ్య ప్రపంచం ఇంకా బలంగా ఉండబోతుందని ప్రభువా మీరు మాకు నేర్పించిన ఈ బోధ, ఈ సత్యవాక్యం
మా అందరి హృదయాలలో ఫలింపచేయండి. మనుష్యుల మీద ఆధారపడి మేము మోసపోకుండా, మనుష్యులను నమ్మి ప్రభా, మనుష్యుల బలహీనతలను ప్రభా సొమ్ము చేసుకుంటున్న వారిని నమ్మి మోసపోకుండా తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నారని, మమ్మల్ని విడువని దేవుడని, ఎడబాయని దేవుడని, మీరు మా ప్రార్థన వినుటకు సంసిద్ధత కలిగిన మనస్సు గలవారని ప్రభా, ఏ మధ్యవర్తి అవసరత లేకుండా మీ కుమారుని ద్వారా మమ్మల్ని అంగీకరించారని ప్రభా, ఆయన ద్వారా మమ్మల్ని రక్షించారని మేము నమ్మి తండ్రి, మా ప్రార్థనకు మీ సన్నిధిలో జవాబు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మీ బిడ్డలందరి హృదయాలను వెలిగించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే తండ్రి దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉండి ప్రభా మాకు దగ్గరగా ఉండి, దూరంగా ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో ఒక శక్తివంతమైన హృదయాన్ని అనుగ్రహించి తండ్రి, లోపలి హృదయాన్ని బలపరుచుకుని తండ్రి ప్రభా, బయట జీవితాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సహాయం చేయమని, నిత్య జీవం వరకు అలుపెరగని యోధులుగా మమ్మల్ని అందరినీ నడిపించమని, అందరినీ మీ సేవలో ఇంకా బలంగా వాడుకోమని, ఇంకా బలమైన సాధనాలుగా మా ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోమని, మీ పనికి సహకారులుగా మమ్మల్ని అందరినీ బలముగా నిలబెట్టుకోమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.